రంభ కథ చాలా పురాతన కాలంలో దేవతలు స్వర్గలోకాన్ని పాలిస్తున్న యుగంలో ప్రారంభమైంది. ఆ కాలంలో స్వర్గం అనేది కేవలం ఒక లోకం కాదు, అది అపారమైన వెలుగులతో, సంగీతంతో, పరిమళాలతో నిండిన దివ్య ప్రపంచం. అక్కడి తోటల్లో ఎప్పుడూ వసంతకాలమే ఉండేది. పారిజాత పూలు ఎప్పటికీ వాడిపోవు. గంధర్వుల సంగీతం ఎల్లప్పుడూ గాలిలో తేలుతూ ఉండేది. దేవతలు అమృతాన్ని సేవిస్తూ ఆనందంగా జీవించేవారు. ఆ స్వర్గలోకంలోనే ఒకరోజు అపూర్వమైన సంఘటన జరిగింది. దేవేంద్రుని సభలో ఒక దివ్య యజ్ఞం జరుగుతుండగా ఆకాశమంతా అకస్మాత్తుగా బంగారు కాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్య నుంచి ఒక చిన్న శిశువు ప్రత్యక్షమైంది. ఆ శిశువును చూసిన ప్రతివారూ ఆశ్చర్యపోయారు. ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోంది. కళ్లలో అపూర్వమైన మెరుపు ఉంది. చిన్న చిరునవ్వు కూడా సంగీతంలా అనిపిస్తోంది. దేవతలు ఆ శిశువును ఆశీర్వదించారు. ఈమె భవిష్యత్తులో దేవలోకంలోని అత్యంత అందమైన అప్సరస అవుతుంది అని బ్రహ్మదేవుడు అన్నాడని పురాణాలు చెబుతాయి. ఆ శిశువుకి రంభ అనే పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే రంభ ఇతర అప్సరసల కంటే భిన్నంగా ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. స్వర్గంలోని పుష్పవనాల్లో గంటల తరబడి తిరుగుతూ పూలతో మాట్లాడేది. జలపాతాల దగ్గర కూర్చుని గంధర్వుల సంగీతాన్ని ఆస్వాదించేది. ఆమె నవ్వితే చుట్టూ ఉన్న దేవకన్యలు కూడా నవ్వకుండా ఉండలేకపోయేవారు. ఆమె మనసు చాలా మృదువుగా ఉండేది. ఎవరు బాధలో ఉన్నా వెంటనే వారిని ఓదార్చేది. అందుకే చిన్న వయసులోనే దేవలోకంలో అందరికీ ప్రియమైన వారిలో ఒకరిగా మారింది. కాలం గడుస్తుండగా రంభ యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమె అందం రోజురోజుకీ పెరుగుతూ పోయింది. ఆమె నడిచినప్పుడు గజ్జెల శబ్దం గాలిలో సంగీతంలా వినిపించేది. దేవలోకంలోని ప్రముఖ గంధర్వులు ఆమెకు నాట్యం, సంగీతం, వీణ, గానం నేర్పించారు. రంభ ఎంతో కష్టపడి సాధన చేసింది. ఆమె కేవలం అందంతోనే కాదు, ప్రతిభతో కూడా అందరినీ ఆకట్టుకోవాలని కోరుకుంది. సంవత్సరాల సాధన తర్వాత ఆమె దేవేంద్రుని సభలో మొదటిసారి నాట్యం చేసింది. ఆ రోజు దేవలోకం మొత్తం మైమరచిపోయింది. ఆమె అడుగులు నేలను తాకిన ప్రతిసారి పూలు వికసిస్తున్నట్టుగా అనిపించింది. గంధర్వుల వీణలు ఆమె కదలికలకు తాళం వేస్తున్నాయి. దేవతలు ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ నిలిచిపోయారు. ఆ రోజు తర్వాత రంభ దేవలోకంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అప్సరసగా మారింది. ప్రతి వేడుకలో, ప్రతి విజయోత్సవంలో, ప్రతి యజ్ఞంలో ఆమె నాట్యం ఉండేది. దేవేంద్రుడు కూడా ఆమెపై ఎంతో గర్వపడేవాడు. కాని బయటకు కనిపించినంత ఆనందం ఆమె మనసులో ఉండేది కాదు. ఆమెకు ఒక విషయానికి నెమ్మదిగా అర్థమవుతోంది. దేవలోకంలో తన అందాన్ని, తన కళను అందరూ ప్రేమిస్తున్నా, తన మనసును మాత్రం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఒకసారి రంభ స్వర్గంలోని నందనవనంలో ఒంటరిగా కూర్చుంది. ఆ రాత్రి స్వర్గలోకం అసాధారణంగా ప్రశాంతంగా ఉంది. పౌర్ణమి చంద్రుడు వెండి కాంతిని పూల తోటలపై చల్లుతున్నాడు. పారిజాత పూలు మెల్లగా గాలిలో ఊగుతూ పరిమళాలు వెదజల్లుతున్నాయి. దూరంగా గంధర్వుల వీణ స్వరాలు చాలా మృదువుగా వినిపిస్తున్నాయి. సాధారణంగా రంభ ఎప్పుడూ నవ్వుతూ, ఇతర అప్సరసలతో ఆనందంగా గడిపేది. కాని ఆ రోజు ఆమె ముఖంలో ఒక విచిత్రమైన విషాదం కనిపించింది. ఆమె కళ్లలో ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. అప్పుడు మరో అప్సరస మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి, రంభా, నువ్వు ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నీ ముఖంలో ఆనందం కనిపించడం లేదు అని అడిగింది. రంభ కొద్దిసేపు చంద్రుణ్ణి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తరువాత మెల్లగా నవ్వి, మన అందం అందరికీ ఆనందం ఇస్తుంది.
మన నాట్యం దేవలోకాన్ని మంత్రముగ్ధం చేస్తుంది. కాని మనకు నిజంగా స్వేచ్ఛ ఉందా? మన జీవితాన్ని మనమే నిర్ణయించుకునే హక్కు ఉందా? అని ప్రశ్నించింది. ఆ మాటలు విన్న అప్సరస ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే రంభ అడిగిన ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు. స్వర్గంలో అందం ఉన్నా, హృదయానికి శాంతి లేదని ఆ క్షణంలో రంభ తీవ్రంగా అనుభవించింది. అప్పుడే భూమిపై విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. ఆయన సాధారణ ఋషి కాదు. ఒకప్పుడు మహారాజుగా జీవించిన ఆయనకు అపారమైన రాజ్యం, సైన్యం, సంపద అన్నీ ఉండేవి. కాని జీవిత సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో ఆయన రాజసుఖాలను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సంవత్సరాల తరబడి ఆయన కఠినమైన తపస్సు చేశాడు. ఎండలో నిలబడి ధ్యానం చేశాడు. వర్షంలో తడుస్తూ కూడా ధ్యానాన్ని ఆపలేదు. చలికాలంలో మంచు మధ్య కూర్చుని కూడా తన మనస్సును స్థిరంగా ఉంచుకున్నాడు. ఆయన తపస్సు శక్తి వల్ల ప్రకృతి కూడా మారిపోయింది. అడవిలోని క్రూర సింహాలు, పులులు కూడా ఆయన సమీపంలో ప్రశాంతంగా కూర్చునేవి. పక్షులు ఆయన భుజాలపై వాలేవి. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు గాలి కూడా మెల్లగా వీచేది. ఆ తపస్సు ప్రభావం భూమిని దాటి స్వర్గలోకానికి చేరింది. దేవతలు కూడా ఆయన శక్తిని చూసి ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. ఈ వార్త దేవేంద్రుని చెవికి చేరింది. మొదట ఆయన సాధారణంగా తీసుకున్నాడు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ విశ్వామిత్రుని తపస్సు మరింత శక్తివంతంగా మారుతోంది అనే వార్తలు వరుసగా వచ్చాయి. దేవేంద్రుని మనసులో నెమ్మదిగా భయం పెరగడం ప్రారంభమైంది. ఒక సాధారణ మనిషి ఇంతటి శక్తిని సంపాదిస్తే, రేపు అతను స్వర్గసింహాసనానికే సవాలు విసరవచ్చు అని ఆలోచించాడు. ఆ భయం అతన్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వలేదు. స్వర్గంలోని ఆనందం కూడా అతనికి ప్రశాంతత ఇవ్వలేదు. ప్రతి క్షణం విశ్వామిత్రుడి తపస్సే అతని మనసులో తిరుగుతూ ఉండేది. చివరకు ఒకరోజు అతను ఆందోళనతో తన సభలో దేవతలను పిలిపించాడు. అందరూ మౌనంగా కూర్చున్నారు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత దేవేంద్రుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. విశ్వామిత్రుని తపస్సును ఆపాలి అని గంభీరంగా అన్నాడు. వెంటనే రంభాను తన సభకు పిలిపించమని ఆజ్ఞాపించాడు. రంభ సభలోకి వచ్చినప్పుడు ఆ ప్రదేశం ఎంతో గంభీరంగా కనిపించింది. బంగారు సింహాసనంపై దేవేంద్రుడు కూర్చున్నాడు. చుట్టూ దేవతలు మౌనంగా నిలబడి ఉన్నారు. రంభ వినయంగా చేతులు జోడించి నమస్కరించింది. ప్రభూ, నన్ను పిలిపించిన కారణం ఏమిటి? అని మృదువుగా అడిగింది. దేవేంద్రుడు కొద్దిసేపు మౌనంగా ఆమెను చూశాడు. తరువాత నెమ్మదిగా, రంభా, నువ్వు వెంటనే భూమికి వెళ్ళాలి అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రంభ గుండెల్లో ఒక తెలియని భయం కలిగింది. ప్రభూ, నా వల్ల చేయాల్సిన పని ఏమిటి? అని అడిగింది. దేవేంద్రుడు గంభీరంగా శ్వాస తీసుకుని, విశ్వామిత్రుని తపస్సును భంగం చేయాలి అని చెప్పాడు. ఆ మాటలు సభలో మార్మోగాయి. అక్కడ ఉన్న దేవతలు కూడా మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ మాటలు విన్న క్షణంలో రంభ హృదయం బలంగా కొట్టుకుంది. ఆమె ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. విశ్వామిత్రుని గురించి ఆమె ఎన్నో కథలు విన్నది. ఆయన కోపం ఎంత భయంకరమో ఆమెకు తెలుసు. ప్రభూ, ఆయన మహాతపస్వి. ఆయన కోపం దేవతలకే భయంకరం. నేను అక్కడికి వెళ్లడం ప్రమాదకరం అని ఆమె భయంతో చెప్పింది. ఆమె కళ్లలో కన్నీటి తడి కనిపించింది. కాని దేవేంద్రుడు కఠినంగా స్పందించాడు. ఇది దేవలోక రక్షణ కోసం. నువ్వు ఈ పని తప్పకుండా చేయాలి అని అన్నాడు. ఆ మాటల్లో ఆజ్ఞ మాత్రమే ఉంది, కరోనా లేదు. రంభ కొద్దిసేపు మౌనంగా నిలబడింది. తన మనసు వెళ్ళొద్దని చెబుతోంది.
కాని దేవేంద్రుని ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం ఆమెకు లేదు. చివరకు ఆమె మెల్లగా తలవంచి, మీ ఆజ్ఞ ప్రకారం చేస్తాను ప్రభూ, అని చెప్పింది. కాని ఆమె హృదయం మాత్రం భయంతో నిండిపోయింది. తనకు ఇష్టం లేకపోయినా రంభ ఆ రాత్రే భూమిపైకి దిగింది. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అడవిలో చల్లని గాలి మెల్లగా వీచుతోంది. పూల పరిమళాలు గాలిలో తేలుతున్నాయి. దూరంగా జలపాతం శబ్దం ప్రశాంతంగా వినిపిస్తోంది. ఆ అరణ్యం దేవలోకంలా అందంగా కనిపించింది. కాని ఆ అందం వెనుక ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం మధ్యలో విశ్వామిత్రుడు ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన శరీరం నిశ్చలంగా ఉంది. కళ్లను మూసుకుని లోతైన ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన చుట్టూ ఒక దివ్య కాంతి కనిపిస్తోంది. ఆ కాంతిని చూసిన రంభ హృదయం మరింత భయంతో నిండిపోయింది. ఇలాంటి మహర్షిని నేను ఎలా కలవరపెడతాను అని ఆమె మనసులో అనుకుంది. రంభ మెల్లగా అతని సమీపానికి వెళ్ళింది. ఆమె గజ్జెల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చింది. మొదట మెల్లగా సంగీతంలా అడుగులు వేసింది. తరువాత తన నాట్యాన్ని ప్రారంభించింది. చంద్రకాంతి ఆమెపై పడుతూ ఆమెను మరింత దివ్యంగా చూపిస్తోంది. ఆమె చేతుల కదలికలు గాలిలో అలలలా కనిపించాయి. ఆమె కళ్లలో అపూర్వమైన ఆకర్షణ మెరిసింది. ఆమె స్వరం ఎంతో మధురంగా వినిపించింది. ఆ సంగీతం అరణ్యమంతా వ్యాపించింది. చెట్లు కూడా ఆమె నాట్యానికి తాళం వేస్తున్నట్టుగా ఊగాయి. పూల రేకులు గాలిలో ఎగిరాయి. ప్రకృతి మొత్తం ఆమె నాట్యాన్ని చూస్తూ మైమరచిపోయినట్టుగా అనిపించింది. కాని రంభ హృదయంలో మాత్రం ఆనందం లేదు. ప్రతి అడుగులో భయం ఉంది. ఈ క్షణం తర్వాత ఏమవుతుందో అనే ఆందోళన ఆమెను వెంటాడుతోంది. కాని విశ్వామిత్రుడు కళ్లను తెరిచిన క్షణంలోనే నిజాన్ని గ్రహించాడు. ఆయన చూపులో అగ్నిలా కోపం మెరిసింది. ఆయన నెమ్మదిగా లేచాడు. ఆ క్షణంలో అడవంతా భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. నీవు నా తపస్సును భంగం చేయడానికి వచ్చావా అని ఆయన గర్జించాడు. ఆ స్వరం పర్వతాల మధ్య ప్రతిధ్వనించింది. రంభ భయంతో వణికిపోయింది. ఆమె చేతులు జోడించి, మహర్షి, నేను నా ఇష్టంతో రాలేదు. దేవేంద్రుని ఆజ్ఞతో వచ్చాను. దయచేసి నన్ను క్షమించండి అని కన్నీళ్లతో వేడుకుంది. ఆమె స్వరం వణుకుతోంది. ఆమె కళ్లలో భయం, బాధ రెండూ కనిపిస్తున్నాయి. కాని ఆ క్షణంలో విశ్వామిత్రుని కోపం అగ్నిపర్వతంలా ఉప్పొంగింది. నీ అందాన్ని ఉపయోగించి నా సాధనను చెడగొట్టాలని ప్రయత్నించావు. అందుకే నీవు 1000 సంవత్సరాలు శిలగా మారిపోవాలి అని ఆయన శపించాడు. ఆ మాటలు వినగానే ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి. గాలి బలంగా వీచింది. చెట్లు తీవ్రంగా ఊగిపోయాయి. రంభ భయంతో ఏడుస్తూ, మహర్షి, నేను తప్పు చేయలేదు. దయచేసి క్షమించండి అని ప్రార్థించింది. కాని శాపం ఇప్పటికే అమలవుతోంది. ఆమె చేతులు క్రమంగా రాతిగా మారడం ప్రారంభమైంది. కాళ్ళు కదలకుండా పోయాయి. ఆమె కళ్లలోని వెలుగు మెల్లగా మసకబారింది. కొద్దిసేపటిలోనే ఆ అపూర్వ సౌందర్యం ఒక నిశ్చలమైన శిలగా మారిపోయింది. చంద్రకాంతి ఆ శిలపై పడుతూ విషాదాన్ని మరింత పెంచింది. అడవంతా మళ్లీ గాఢ నిశ్శబ్దంలో మునిగిపోయింది. 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఋతువులు ఎన్నో మారాయి. రాజ్యాలు పుట్టాయి, నశించాయి. అడవులు పెరిగాయి. వర్షాలు పడితే ఆ శిలపై నీటి బిందువులు మెరిసేవి. వేసవిలో ఎండ దానిని కాల్చేది. పక్షులు వచ్చి దానిపై గూళ్ళు కట్టేవి. కాని ఆ శిలలో బంధించబడిన రంభ ప్రతి క్షణం తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉండేది. ఆమెకు కాలం కదలడం కూడా ఒక శాపంలా అనిపించింది. ఒకప్పుడు స్వర్గాన్ని మంత్రముగ్ధం చేసిన ఆమె ఇప్పుడు కదలలేని శిలగా నిలబడిపోయింది. ఒంటరితనం, బాధ,
పశ్చాత్తాపం, ఇవే ఆమె సహచరాలు అయ్యాయి. ఒకరోజు ఆ అడవికి ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన ముఖంలో దివ్య కాంతి ఉంది. కళ్లలో అపారమైన కరుణ కనిపిస్తోంది. తన తపస్సు శక్తితో ఆయన ఆ శిల రహస్యాన్ని తెలుసుకున్నాడు. కొద్దిసేపు ఆ శిలను చూసి మౌనంగా నిలబడ్డాడు. తరువాత కరుణతో తన చేయిని ఆ శిలపై ఉంచాడు. వెంటనే ఆకాశమంతా ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది. గాలి పరిమళాలతో నిండిపోయింది. శిల నెమ్మదిగా చీలడం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ శిలలో నుంచి రంభ తన అసలు రూపంలో బయటకు వచ్చింది. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మళ్లీ స్వేచ్ఛను పొందిన ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. మహాత్మా, మీరు నాకు కొత్త జీవితం ఇచ్చారు అని ఆమె కృతజ్ఞతతో నమస్కరించింది. ఆమె స్వరం భావోద్వేగంతో నిండిపోయింది. ఎన్నో సంవత్సరాల బాధ ఒక్కసారిగా కరిగిపోయినట్టుగా అనిపించింది. ఆ తరువాత ఆమె మెల్లగా స్వర్గలోకానికి తిరిగి వెళ్ళింది. కాని ఈసారి ఆమె పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు గర్వంతో, అందంతో వెలిగిన రంభ ఇప్పుడు ప్రశాంతతతో నిండిపోయింది. ఆమె కళ్లలో వినయం కనిపించింది. జీవిత సత్యాన్ని అర్థం చేసుకున్న ఒక ఆత్మలా ఆమె మారిపోయింది. ఆ తర్వాత రంభ జీవితమంతా నిశ్శబ్దంగా గడిచింది. ఆమె ఇకపై ఎవరి తపస్సును భంగం చేయలేదు. దేవలోకంలోని యువ అప్సరసలకు జీవితం గురించి, వినయం గురించి బోధించేది. అందం శాశ్వతం కాదు, మనసు మాత్రమే శాశ్వతం అని తరచూ చెప్పేది. ఆమె మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడేవారు. ఎందుకంటే ఆ మాటల వెనుక వేల సంవత్సరాల బాధ, అనుభవం దాగి ఉంది. చివరకు ఒకరోజు రంభ తన దివ్యశక్తిని విడిచిపెట్టి విశ్వంలోని ప్రకాశవంతమైన కాంతిలో లీనమైందని పురాణాలు చెబుతాయి. కాని ఆమె కథ మాత్రం ఇప్పటికీ జీవిస్తుంది. అది కేవలం ఒక అప్సరస కథ కాదు. అది అందం వెనుక దాగిన బాధ గురించి, స్వేచ్ఛ కోసం తపించిన ఒక హృదయం గురించి, కోపం, శాపం, పశ్చాత్తాపం, మరియు మార్పు గురించి చెబుతున్న శాశ్వత గాథ. Please like, share, and subscribe.